వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోషణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య, ప్రధాన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఎం స్వాతి పాల్గొని సమతుల ఆహారం యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. ఐరన్ లోపం, అయోడిన్ లోపం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పోషకాహారం తీసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్స్ మాధవీలత, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా గ్రూప్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, జిల్లా కోఆర్డినేటర్ నలబెల్లి విజయ్, అలాగే శివాజీ, నరేష్, లింగమూర్తి, ఉషా, కార్తిక్ పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది. అవునా? సో ఈ రకంగా మనము హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లో పిల్లలు వారానికి ఒక ఐరన్ ఫోలిక్ అమ్మ నెలలో 3 సార్లు ఐరన్ ఫోలిక్ పిల్లలకి, టీనేజ్ పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? ఎంత రెఫర్ చేస్తారు? వారానికి ఒకటా, లేకుంటే నెలలో 2 సార్లా, నెలలో 3 సార్లా? సిరప్ ఎంత రెఫర్ చేస్తారమ్మా? సో వారానికి ఒకటి మాత్రము ఖచ్చితంగా పిల్లలకి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ అనేది మనము వేయాల్సి వస్తుంది. సో ఈ మనము అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బోర్ కొడుతుంది ఏమన్నా? కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఎంత 5 या 10 सालों में देखें तो हमारे गांव या हमारे एरिया में बहुत ज्यादा बीमारियां बढ़ी, जैसे शुगर, बीपी, थायराइड, इस तरीके से बहुत सारी बीमारियां बढ़ी पिछले 5 से 10 सालों में गांव में। उसका जो मेन कारण है या मेन रीजन है वो है हमारे किचन में बदलाव आना, हमारे किचन में केमिकल वाले खाने आना, केमिकल वाली चीजें खाना या आउटसाइड फूड खाना, जो कि हमारा दिखाया गया, जो राजू जी ने बताया, वो सब खाने से उसका असर हमारे हेल्थ पे पड़ना चालू हुआ। अभी आप सबसे हमारी एक रिक्वेस्ट है कि आप कम से कम एक स्टार्ट करें अपने रसोई में, छोटा सा बदलाव करके, चाहे उसमें ऑर्गेनिक किचन गार्डन से लेके अपने लिए कुछ आप बोते हैं या कुछ बनाते हैं तो उसको ऑर्गेनिक रखें, उसमें केमिकल जैसी चीज़ें ना मिलाएं, ना ऐड करें, आयोडीन जैसे सॉल्ट का इस्तेमाल करें, जिससे कि आप चाहे वो बच्चे हों, एडोलेसेंट एज ग्रुप हो, किशोर किशोरी हो, या बाद में प्रेग्नेंट मदर, लैक्टेट मदर, या बाद में इवन बुजुर्ग भी क्यों ना हो, बड़े एडल्ट एज में, तो वो लोग अपनी हेल्थ को सेफ रख सकते हैं। क्योंकि अभी जो ये बीमारियों का रेशो है, ये अभी आप गांव में देखें तो हर 4 से 5 आदमी में एक जने को मिलेगा शुगर, बीपी का, और वो सिर्फ और सिर्फ हमारी किचन जो बदली उसकी वजह से वो कहीं ज़्यादा बढ़ा हुआ है। तो थैंक यू। तो अपनी किचन का ध्यान जरूर रखें। और అందరికీ నమస్కారం. నా పేరు నల్లబెల్లి రాజు. నేను ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అనేటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను ఐటీసీ వారి సహకారంతో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయపర్తి జెడ్పీఎస్ఎస్ స్కూల్లో పోషణ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో స్కూల్ పిల్లలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు, తర్వాత కిషోర బాలబాలికలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా ఈ రోజులో మనుషులందరికీ వివిధ రకాల రోగాలు, వివిధ రకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ వ్యాధులకు గల ముఖ్యమైనటువంటి కారణం మనము కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడమే. కాబట్టి ఆహారం తీసుకునేటువంటి విషయంలో సమతుల్యమైనటువంటి ఆహారం అంటే ఏమిటి, సమతుల్యమైనటువంటి ఆహారము మనం ఏ విధంగా తీసుకోవాలి, రోజు మనం తీసుకునేటువంటి ఒక ప్లేట్లో ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఆ ప్లేట్లో మిళితమై ఉండాలి అనేటువంటి అంశాలతో పాటుగా అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు అనేటువంటి అంశాల పట్ల వీళ్ళందరికీ కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమం పోషణ మేళా ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో ఇందులో వివిధ రకాల యాక్టివిటీసు, అదేవిధంగా వాళ్ళకి ఆటలు పాటలతో కూడా వీళ్ళకి ప్లేవే మెథడ్లో అందరి పార్టిసిపేటరీ విధానంలో మేము ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పోషకాహార లోపాన్ని నివారించాలి, పిల్లల లోపల రక్తహీనతను, అదేవిధంగా అయోడిన్ లోపాన్ని నివారించి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క ఆహారపు అలవాట్లపైన యొక్క అవగాహన కార్యక్రమం పోషణ మేళా ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్.